బాగుంది అమ్మాయి కూడా. డివోషనల్, కామెడీ, ఫైట్ సీన్స్ అన్ని స్పెషల్ గా ఉన్నాయి. ఎవ్రీ మూవీ స్పెషల్ గానే ఉంటది రవితేజది. లైక్ డివోషనల్ చాలా బాగా సెట్ అయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. మూవీకి యా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. పర్ఫెక్ట్ పక్క బ్లాక్ బస్టర్. మామూలుగా లేదు. సీన్స్ ఒక్కో సీన్లు మామూలుగా లేదు అసలు. ఓ అది కళ్ళకే నీళ్ళు వచ్చేసినాయి అందరికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంతే. సాంగ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉన్నాయి. అంత రవితేజకి అయితే కంబ్యాక్ మూవీ ఇది. కామెడీ అంతంత ఉంది కానీ వైలెన్స్ మన అయ్యప్ప స్వామి కంటెంట్ మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పీక్స్ అంతే. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. రవితేజ మాలలో ఉన్నప్పుడు లేవు, నార్మల్ గా బయట సైడ్లు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి. మూవీ మాత్రం సూపర్ అంతే. ఓకే యాక్టింగ్ మాత్రం నిజంగా అసలు ఇరుముడి సినిమా చూసినప్పటి నుంచి నాకైతే మైండ్ లోకి వెళ్ళి పోవట్లేదు. ఆ సీన్స్, ఆ క్లైమాక్స్ చాలా బాగుంది. అసలు నిజంగా యాక్టింగ్ కి రవితేజ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఈసారి కంబ్యాక్ కొట్టేస్తున్నారు ఈ మూవీ తోటి. అసలు థియేటర్ మొత్తం సైలెంట్, ఎందుకంటే ఆ సీన్ టు సీన్ మిస్ అయిపోతామని చెప్పేసి సైలెంట్ అయిపోయింది. అసలు నిజంగా మాలలో ఉన్నప్పుడు నో ఫైట్స్ అండి. మాలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది చూపించారు. అసలు నిజంగా కూతురు సెంటిమెంట్ వేరే లెవెల్ ఉంది. అసలు నిజంగా ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఏడుస్తారు. అసలు క్లైమాక్స్ లో వాళ్ళ కూతురు చనిపోయినప్పుడు మంగళస్నానం చేపిస్తప్పుడు ప్రతి ఒక్కరు ఏడుస్తారు చూడు. ఈ సీన్ ఎవరైనా మిస్ అయ్యారనుకో మీ ఇష్టమేగా. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా హ్యాట్సాప్ సార్. డైరెక్టర్ గారికి అయితే హ్యాట్సాప్ చెప్పాలి. ఒక ఫ్యామిలీ దగ్గర మూవీ. నిజంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ప్రతి ఒక్కరు థియేటర్ బయటకు వెళ్తే అప్పుడు ఖచ్చితంగా ఏడ్చుకుంటూ వస్తారు. అజయ్ జోషి పాత్ర ఎట్లుంది? చాలా బాగుంది. అసలు నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇలా కామెడీ అనేది లేదు, మొత్తం సెంటిమెంట్. ఒక ఫ్యామిలీ మూవీ. అసలు ఒక కూతురు డాడీ సెంటిమెంట్ అండి. నిజంగా ప్రతి ఒక్క కూతురు డాడీ కలిసి చూస్తే మాత్రం హ్యాట్స్ అప్. సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. రవితేజకి బెస్ట్ కంబ్యాక్ సినిమా. అలాగే అయ్యప్ప స్వామి గురించి కూడా చూపించారు బానే. లాస్ట్ లో సెంటిమెంట్, పాప చనిపోయినప్పుడు కానీ సెంటిమెంట్ అంతా చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్. రవితేజ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 2 అయ్యప్ప స్వామి సాంగ్స్ ఉంటాయి, మధ్యలో భజన, అయ్యప్ప స్వామి భజన. మాల వేసుకున్నంతసేపు భజనతో చూపించారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ మల్లెపూల పల్లకితో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకా లాస్ట్ లో సెంటిమెంట్. సెకండ్ హాఫ్ అల్టిమేట్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అల్టిమేట్. చాలా బాగుంది సినిమా. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే అసలు పూనకాలే. అంటే మామూలుగా బయట వచ్చింది వాయిస్ ఏదో బాగాలేదు అలా చెప్పారు కదా, అలా ఏం లేకుండా సినిమాలో అయితే వాయిస్ ఏమి అలా తేడా ఏమి అనిపించట్లా. ఒరిజినల్ పాట ఎలా ఉందో అలాగే ఉంది. స్టార్టింగ్ డప్పు సీన్ గారి చేత పాడించినా కానీ రవితేజ మళ్ళీ రెండోసారి సాంగ్ రిపీట్ అవుతుంది. అప్పుడు డైరెక్ట్ డప్పు సీన్ ఒరిజినల్ వాయిస్ వస్తుంది. 15 years బ్యాక్ ఎలా పాడాడు అదే వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. మంచి డీజే పెట్టి అదే టైంకి ఫైట్ సీన్ చాలా బాగుంది. సూపర్. ఏడుస్తారు. ఆ పాటకి థియేటర్ అంతా కూడా పూలు చల్లారు. సో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. రాయి లాంటి నా మనసును కూడా కరిగించేసాడు రవితేజ అన్న. అయ్యప్ప స్వామి ఇచ్చిన ఒక బంగారం లాంటి హిట్ ఇది. చాలా బాగుంది. మా హీరో గారు ఒక మాలేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. సో కూతురు లైఫ్ ఎలా ఉందన్నది చూపించాడు. సో తండ్రి కూతుర్ల మధ్య తిరుగుతుందా? తండ్రి కూతురు అండ్ ఒక ఎమ్మెల్యే గురుస్వామి స్వాములు వీళ్ళ మధ్యన ఒక ఊర్లో జరిగే కథ. సో న్యాచురల్ గా చేశాడు. ఇంత ముందు ఇచ్చిన రొటీన్ రొట్ట కంటే ఈ సినిమా 1000 రెట్లు బాగుంది. స్ట్రాంగ్ కంబ్యాక్. 5 సినిమాలు ఫ్లాప్ తర్వాత వచ్చిన హిట్ అయ్యప్ప స్వామి ఇచ్చిన హిట్ ఇది. సో చాలా బాగుంది. అందరికి నచ్చుద్ది. యా చాలా బాగుంది మూవీ. ఇట్స్ అ మస్ట్ వాచ్. ఓకే అండ్ ట్విస్ట్లు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ ఎమోషనల్ కూడా చాలా బాగా. ఐ మీన్ వీ విల్ ఫీల్ ఇట్ ఫర్ షూర్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఆ పాటలకైతే ఊపు వచ్చేసింది జనాలకు ఆల్రెడీ. అండ్ దే వర్ షౌటింగ్ అంతే. అండ్ అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ ఈవెన్ ఒక మెసేజ్ కూడా వాళ్ళు డెలివర్ చేశారు, ఒక అమ్మాయిని ఎలా పెంచాలి అని చెప్పి.